ఇంకొక డౌట్ ఏంటంటే అసలు బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్‌లో ఏవి ఎక్కువ పర్చేజ్ చేయొచ్చు అనేసి అడుగుతా ఉన్నారండి. సో, మన దగ్గర ఉన్న కస్టమర్స్‌కి మనకి డైలీ మనతో ఉండే కస్టమర్స్‌కి ఎప్పుడు మంచివి మనం రిఫర్ చేస్తూనే ఉంటాం. ఇదేంటంటే మనం ఖచ్చితంగా మన దగ్గర ఎక్కువ పేమెంట్ లేదు. ఏదైనా ఒక హౌస్ కావాలి ఉండడానికి. అప్పుడు అట్లాంటప్పుడు 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కో, 3 బీహెచ్‌కే ఫ్లాట్‌కో వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్ ప్రైస్ ఒక 30, 35 లక్షలు ఉంటే మనకు ఆక్షన్‌లో ఒక 25-27 లక్షలు అలా ఆ ప్రైస్‌లో వస్తే మనం ఖచ్చితంగా దాన్ని పర్చేజ్ చేయొచ్చండి. నిజం చెప్పాలంటే 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌లో అంటే ఈ వీటిల్లో ఎక్కువ కోర్ట్ ఇష్యూస్ కానీ, ఇబ్బందులు ఎక్కువ ఉండవండి అసలు. చాలా తక్కువ ఉంటాయి. సో, మనం ఇన్నాళ్లలో ఆల్మోస్ట్ 5½ ఇయర్స్ నుంచి ఆక్షన్ ప్రాపర్టీస్ చేస్తా ఉన్నాం. ఒకే ఒక్క 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కి ఇబ్బంది పెండింగ్ ఉందండి మన దగ్గర. ఇంకా ఏ 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కి ఇష్యూస్ లేవు. అంటే చాలా అంటే తక్కువ పేమెంట్స్ కాబట్టి సో, కోర్టులకి వెళ్ళడం బయ్యర్లు చాలా తక్కువ ఉంటాయి 2 బీహెచ్‌కే అండ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కి. సో, అవి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువకొస్తే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు ఫస్ట్. తర్వాత అసలు ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ పార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ ల్యాండ్స్. సో, అంటే ఓపెన్ ల్యాండ్స్ కొనేటప్పుడు ఏంటంటే ఎవరైతే పాత బారోవర్ ఉంటారో అతను అవుట్ స్టాండింగ్ కానీ అతను ఎంత ఉంది అలాంటివన్నీ చూసుకోవాలి. అవన్నీ మేము చూస్తున్నామండి. అవన్నీ మీకు గైడ్ చేస్తున్నాం. అలాగే సో, వాళ్ళు ఏమైనా ప్రాపర్టీస్ కొన్న తర్వాత డీఆర్టీకి వెళ్తే సో, బ్యాంక్‌కి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఇలాంటి విషయాలు చూసుకోవాలండి. సో, ఇవన్నీ మనం ముందే జాగ్రత్తగా చూసి దాన్ని బట్టి అలాంటి ప్రాపర్టీలు మార్కెటింగ్ చేస్తున్నాం. సో, కొన్నైతే ముందుకెళ్ళినాక ఇష్యూస్ వస్తున్నాయి. అవి కూడా ఓకే. ఇష్యూ వస్తుందని చెప్పి మనం బిడ్‌లోకి వెళ్ళకుండా ఉంటున్నాం. అది కూడా గైడ్ చేస్తున్నామండి. సో, మాక్సిమం అండి 100లో మనం ప్రాపర్టీలు చేసాము. సో, ఆల్మోస్ట్ డీఆర్టీ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి మన దగ్గర. మొత్తం అన్ని చోట్ల అంటే విజయవాడ, వైజాగ్, గుంటూరు, హైదరాబాద్ అన్ని చోట్ల కలిపి ఒక 7 ప్రోడక్ట్‌లు మాత్రమే పెండింగ్ ఉన్నాయండి. సో, అంటే చాలా ప్రోడక్ట్‌లు డీఆర్టీకెళ్ళి అవి మాక్సిమం సాల్వ్ చేయడానికి మనమే సర్వీస్ చేసాం. అంటే బ్యాంక్ వాళ్ళే చేస్తారు. బట్ మన సైడ్ నుంచి కస్టమర్స్‌కి కావాల్సిన సర్వీస్ అంతా మనం చేసామండి. సో, ఇంకా 7, 8 ఉన్నాయి. వాటిలో మొన్నే 3 డేస్ బ్యాక్ ఒకటి క్లియర్ అయింది. ఇంకా 7 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మాక్సిమం ఆల్మోస్ట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ అవ్వకపోతే ఒక 6 మంత్స్, 7 మంత్స్ కొన్ని 9 మంత్స్‌లో కొంతమందేంటంటే సంవత్సరాలు అలాగే మా పేమెంట్స్ ఉండిపోతున్నాయి. అవి స్టక్ అయ్యి ఉండిపోతున్నాయి. అందువల్ల బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ రిస్క్ అంటున్నారు. రిస్క్ ఉందండి. అసలు రిస్క్ లేదని చెప్పట్లేదు. మినిమమ్ 50% ప్రాపర్టీలు రిస్క్ ఫ్యాక్టర్ ఉంటాయి. సో, మనం రిస్క్ ఫ్యాక్టర్ లేని ప్రాపర్టీలే చేస్తున్నాము. వచ్చినా ఎలా సాల్వ్ చేయాలని చూస్తున్నాం. లేదంటే బయటికి త్వరగా రావడానికి కూడా బ్యాంక్స్ నుంచి త్వరగా పేమెంట్ రిటర్న్ చేపించడానికి కూడా ఆ సర్వీస్ చేస్తున్నామండి. మన దగ్గర ఆల్మోస్ట్ 4, 5 మంత్స్ కన్నా ఒకవేళ ఏదైనా ఇష్యూ అయిన ప్రోడక్ట్‌లు పేమెంట్ రిటర్న్ కొట్టించడానికి మన దగ్గర 4, 5 మంత్స్ కన్నా ఎక్కువ టైం తీసుకోలేదు. హైయెస్ట్ నాకు తెలిసి 6 మంత్స్, 7 మంత్స్ తీసుకున్నాము. అది కూడా 1, 2 ఆటిలకి. ఇంకా పెండింగ్ ఉన్నాయైతే మనం చెప్పినట్టు ఇప్పటికి 7 ఉన్నాయి. సో, ఆ ఇష్యూస్ క్లియర్ అవ్వడానికి మనం సర్వీస్ చేస్తున్నాం. సో, బ్యాంక్స్ చేసే అంతా బ్యాంక్ చేసినా కూడా మన సర్వీస్ మనం మీకు దానికి ఎప్పటికప్పుడు కేస్ ఇష్యూస్ అయన్నీ గైడ్ చేస్తున్నాం. మాక్సిమం అవి లేని ప్రోడక్టే చేస్తున్నాం. సో, అందువల్ల మీరు ఆహ్, మన దగ్గర బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి నిస్సందేహంగా మన దగ్గరికి రావచ్చండి. సో, ఎందుకనంటే మనకి ఆ స్ట్రక్చర్ మొత్తం ఎలా ఇష్యూస్ రావచ్చు అయన్నీ కూడా మనకి మాక్సిమం తెలుసండి. సో, కొన్ని అయినా సరే ఔట్ ఆఫ్ ది బార్డర్ ఉంటాయి. సో, ఇక వాటిని ఏమి చేయలేం. ఇక అలాంటివైతే మన దగ్గర ఇంకా లేవు. సో, అవి ఉండొచ్చు. అంటే ఇప్పటికి అదే చెప్తున్నాము. అసలు బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ అంటే 100% బాగుంటాయని మనం ఎప్పుడూ చెప్పలేదు. రిస్క్స్ ఉన్నాయి. అవి లేనివే మనం చేస్తున్నాం. ఉన్నా కూడా సర్వీస్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్తున్నాము. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్స్ గురించి అదే ప్రస్తావన వస్తే ఇదంతా చెప్పాల్సి వచ్చిందండి. మాక్సిమం ఏంటంటే ఓపెన్ ల్యాండ్స్‌లోని పెద్ద పెద్ద ఆటిల్లో కొంచెం 3,00,00,000, 4,00,00,000, 5,00,00,000, 6,00,00,000లోని ఎక్కువ కోర్ట్ ఇష్యూస్ ఉంటాయండి. చిన్న చిన్నయి అంటే మీరు కొన్ని సిటీ ఔట్‌స్కట్స్‌లో ఒక 1000 గజాలు 30,00,000కో, 40,00,000కో ఇలాంటివి వస్తా ఉంటాయండి. ఒక 50,00,000, 60,00,000 అలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయండండి. మీకు చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి. మన దగ్గరికొచ్చి ఒక రూ. 1,00,00,000 తీసుకొనొచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ 1 ఇయర్ 40-60% వాళ్ళ పేమెంట్ అప్రిషియేట్ ఇవ్వడానికే మన దగ్గర అయినాయండి. మన దగ్గర అలాంటి కస్టమర్సే ఉన్నారండి. అంటే రూ. 1,00,00,000 తీసుకొస్తే 1 ఇయర్‌లో 140, 150 అంత వాల్యూ అవుతాయండి. ఉన్న ప్రాపర్టీసే మనం మాక్సిమం ఇప్పిస్తున్నాం. డబల్ వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. బట్ నేను యావరేజ్‌గా చెప్తున్నాను. సో, ఓపెన్ ల్యాండ్స్ చిన్న చిన్న ఓపెన్ ల్యాండ్స్ పెద్ద పెద్దయి 5,00,00,000, 6,00,00,000, 10,00,00,000 అని నేను చెప్పను గానీ వాటిలో కూడా రిస్క్ లేనివి ఉన్నాయి పెద్దాటిల్లో కూడా. సో, ఎక్కువ చిన్న చిన్న ఓపెన్ ల్యాండ్స్ మీద బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. సో, మంచి రిటర్న్స్ ఉంటాయి. సో, అవి మేము గైడ్ చేస్తాం. వీటిల వరకే వెళ్ళాలని. మంచి మంచి ఓపెన్ ల్యాండ్స్ ఇప్పుడు ఉన్నాయి, వస్తున్నాయి. సో, అందువల్ల ఓపెన్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు అంటే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఉన్న పేమెంట్‌ని పెంచుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బుల్ని పెంచుకోవాలి ఇన్వెస్ట్ చేసి అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ మాత్రం ఓపెన్ ల్యాండ్సేనండి. మరీ చిన్న చిన్నవి ఎక్కడో దూరం వెళ్లి 100, 150 గజాలు నేను అలాంటివి చెప్పట్లేదు. ఏదన్నా ఒక 500-1000 గజాలు పెట్టి అలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అది కూడా ఒక 50, 60 లక్షలు అలాంటివి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి ఇండివిడ్యువల్ హౌసెస్ అండి. కొంచెం తక్కువ వస్తా ఉన్నాయి. సో, ఇండివిడ్యువల్ హౌసెస్ మాత్రం
తక్కువ కాస్ట్‌కి రావట్లేదండి. బ్యాంక్‌లీ రిజర్వ్ ప్రైజులు ఆల్‌మోస్ట్ రూ. 100 అంటే రూ. 80 పెట్టేస్తున్నాయి. అవి 90, 95కి వెళ్ళిపోతున్నాయి. పర్టిక్యులర్‌గా ఆ ఏరియాలో మీకు హౌస్ కావాలి అంటే మనకు కొంతమందికి ఎలా ఉంటుందంటే సిటీ ఔట్‌స్కట్స్‌ని అసలు ఇంట్రెస్ట్ చూపించం. ఏదో మన కళ్ళ ముందు కనపడతా ఉంటే అదో పర్సనల్ సాటిస్ఫాక్షన్. సో, అలాంటి వాళ్ళు ఇండివిడ్యువల్ హౌసెస్‌కి ప్రిఫర్ చేయండండి. వాటిలో కూడా బెస్ట్ ఏంటనేది మేము చూసి మీకు షేర్ చేస్తామండి. ఇంకా చాలా డౌట్స్ అడుగుతా ఉన్నారు. సో, అవన్నీ ఏమి డౌట్స్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో అందిద్దామండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్‌లో బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ కొంటే మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మీ వెనక మేము ఉంటామండి. మీతో మేము ఉంటామండి. సో, అది మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఏదో అన్ని ఏజెన్సీ‌ల్లాగా ప్రాపర్టీ ఇప్పిచ్చేసి తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా ఉండదు. ఎప్పుడైనా బిజీగా ఉండి లిఫ్ట్ చేయకపోవడమే గానీ తర్వాత మళ్ళీ వెంటనే చేస్తున్నాం. సో, ఖచ్చితంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయయితే లేవు కానీ సో, ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే అది ఎలా సర్వీస్ చేయాలనేది 100% సర్వీస్ ఇస్తా ఉన్నామండి. సో, మీరు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్‌ని ఖచ్చితంగా నమ్మొచ్చు. మంచి ప్రాపర్టీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే మన దగ్గరికి రండండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్‌కి. మీకు మంచి మంచి ప్రాపర్టీస్‌ని మీకు అందించడానికి 100% ట్రై చేస్తామండి.